హలో గైస్, ఐ హోప్ యు ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బాను రాయల్ టాక్స్. రీసెంట్గా మనం ఎక్కడ చూసినా సరే హాట్ టాపిక్ ఏంటంటే బెంగాల్ ఎలక్షన్స్ రోజు రోజుకి ట్విస్ట్ అండ్ టర్న్స్తో సాగుతుంది. అండ్ రిజల్ట్స్ ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వరకు కూడా కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసినట్టుగా ఆ ఎలక్షన్స్ అనేవి కొనసాగాయి. సో ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ అనేవి అనౌన్స్మెంట్ అయిపోయాయి. బీజేపీకి 193 సీట్స్, ఈ టీఎంసీ పార్టీకి 93 సీట్స్. సో కంప్లీట్గా గెలుపైతే బీజేపీది ఖరారైపోయింది. అయిపోయినా సరే ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది బెంగాల్లో మొదలైంది. అదేంటంటే యాక్చువల్గా మనం గెలిచిన వాళ్ళు సీట్ అధికారంలోకి వస్తారు, ఓడిపోయిన వాళ్ళు అధికారం వదిలేసి పక్కకి తప్పుకుంటారు. బట్ ఇక్కడ మన మమతా బెనర్జీ మొన్న ఒక ప్రెస్ మీట్లో అఫీషియల్గా ఓపెన్గా మేము ఓడిపోలేదు, బీజేపీ చీట్ చేసి 100 సీట్స్ని అది కైవసం చేసుకుంది, మా ఓటమి అయితే కన్ఫర్మ్ కాలేదు, సో నేను రాజీనామా చేసేది లేదు అని ఓపెన్గా చెప్పింది. అంటే అసలు ఇది చాలా అందరికీ కూడా అసలు దీన్ని నవ్వాలో ఏడవాలో తెలియని ఒక సిచ్యువేషన్ అనేది ఉంది. ప్రతి మీడియాలో కానీ వేరే వాటిలో కానీ అందరూ కూడా ఇప్పుడు ఇదే రాజకీయ దుమారంగా మారింది. అంటే ఆమె ఓడిపోయినా దాని ఇంకా ఆ ఓటమిని తను కంప్లీట్గా రిఫ్యూజ్ చేస్తున్నాను, నేను ఇంకా ఓడిపోలేదు, సో ఇంకా నేను పోరాడతాను అని సంథింగ్ ఆ టైపు ఉంది. అండ్ ఇది పక్కన ఇలా జరుగుతుండగా ఆల్రెడీ ఇప్పుడైతే బీజేపీ మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని కన్ఫర్మ్ అయిందో, మన డే 1 నుంచే స్టార్ట్ చేసేసారు. వాళ్ళు ఏవైతే చేంజెస్ ఈ వెస్ట్ బెంగాల్లో తీసుకురావాలనుకుంటున్నారో కంప్లీట్గా మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు కంప్లీట్గా. వాళ్ళు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే, బెంగాల్లో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. మేము వస్తున్నాం, మీరు వెళ్ళిపోతే మంచిది, మేము పంపిస్తే వేరే విధంగా ఉంటుంది అన్న ఒక టైప్ ఆఫ్ ఒక సైలెంట్ ఒక స్వీట్ వార్నింగ్ అనేది ఆల్రెడీ వాళ్ళకి పాస్ అయిపోయింది. సో ఇప్పుడు స్లోగా వాళ్ళు లక్షల మంది బెంగాల్లో ఇల్లీగల్గా ఉంటున్న ఈ బంగ్లాదేశీలు ఆల్రెడీ వాళ్ళ బంగ్లాదేశ్కి అంటే వాళ్ళ బ్యాక్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. మనం సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు, కుప్పలుగా వెళ్ళిపోతున్నారు. అండ్ కొంతమంది వేరే స్టేట్స్కి వేరే ప్రదేశాలకు కూడా మైగ్రేట్ అవుతుందో మనం చూడొచ్చు. ఎందుకు అంటే చాలామంది సోషల్ మీడియాలో దీని గురించి మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. పాపం వాళ్ళు ఎక్కడ బతుకుతారు, వాళ్ళు ఏంటి, వాళ్ళు మన దేశంలోకి వచ్చి తింటే తప్పేమైంది అది అంటే, బ్రో ఉన్నది 1-2 లక్షల మంది కాదు, 5 కోట్ల పైగా బంగ్లాదేశీలు ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. అంటే ఇది ఈక్వల్ టు ఒక రాష్ట్రం, ఒక కంప్లీట్ పాపులేషన్. ఓకే, ఒక పెద్ద రాష్ట్రం ఒక పాపులేషన్ అంతా ఉన్నారు. సో ఓకే, ఇది వన్ సైడ్. అండ్ అది వాళ్ళు మన దేశంలో ఉన్న రిసోర్సెస్ అన్నిటిని కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ వన్ సైడ్. ఓకే, బట్ చాలామంది క్రిమినల్ యాక్టివిటీస్ వీళ్ళ ద్వారా జరుగుతున్నాయి. ఇయర్లీ 40-50% క్రిమినల్ యాక్టివిటీస్ మన దేశంలో జరిగేవన్నీ కూడా వీళ్ళ నుంచి జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళని ప్రాపర్గా పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళ మీద చట్టాలు మనం పెట్టడానికి కూడా వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ మన దగ్గర ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఒక గోస్ట్ టైప్లో మన ఇండియాలో తిరుగుతున్నారు. బికాస్ వాళ్ళకి ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. కంప్లీట్గా వాళ్ళు ఇదే ఫలానా అని మనకు తెలియదు. సో అది మన నేషన్కి ఒక పెద్ద థ్రెట్ అయిపోతుంది. సో వీళ్ళు చిన్న దొంగతనాలు చేసినా, పెద్ద వేరే ఏదైనా వేరే టెర్రర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినా, ఏం చేసినా సరే అది అల్టిమేట్గా మన ఇండియాకే నష్టం. సో ఫస్ట్ బీజేపీ రాగానే ఈ కంప్లీట్గా వీళ్ళందరినీ కూడా క్లియర్ చేసే పనిలోనే ఉంది. నెక్స్ట్ హిందువులకి సంబంధించిన ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో, హిందూకి సంబంధించిన ఏవైతే సేక్రెడ్ ప్లేసెస్ అంటే గుళ్ళు, పురాతన కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటి ఆక్రమణ పైన కూడా ఫస్ట్ చాలా దారుణంగా, చాలా క్లియర్ కట్గా వాళ్ళు యాక్షన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇలా జరుగుతుంటే ఒక పక్కనేమో ఈ మమతా బెనర్జీ నేను రాజీనామా చేయను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మొండి పట్టి కూర్చుంది.
సో ఇప్పుడు లైక్ ఇదంతా కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. యాక్చువల్గా దీనిపైన ఆల్రెడీ మన బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చి ఉంటుంది, ఎవరన్నా ఒక మొండి సీఎం ఇలా రాజీనామా చేయను అంటే ఏం చేయాలనేది ఆయన అప్పుడే మన రాజ్యాంగంలో క్లియర్గా ఆర్టికల్ నెంబర్ 164(1)లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఎవరైనా సీఎం ఓడిపోయిన తర్వాత కూడా రాజీనామా చేయను అంటే ఖచ్చితంగా గవర్నర్ వాళ్ళ లైక్ పార్టీని క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుంది అని. ఒక సేఫెస్ట్ ఆప్షన్ వెళ్ళి కంప్లీట్గా రాజీనామా చేయడమే, లేదంటే కంప్లీట్గా టీఎంసీ పార్టీయే లేకుండా చేసుకునే యాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఓటమి మీ డైజెస్ట్ చేసుకోలేక మీ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తుందని కొంతమంది లైక్ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ సొంత కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ సొంత దగ్గరే ఆమె ఓడిపోయింది, సో ఆ బాధలో ఆమె అలా మాట్లాడుతుంది అని కొంతమంది లైక్ కామెంట్ చేస్తున్నారు. సో ఏదైనా సరే లైక్ బీజేపీ అయితే ఖచ్చితంగా అక్కడికి పవర్ రావడం ఖాయం. అండ్ లైక్ ఈ టైప్ ఆఫ్ కాంట్రవర్సీస్ అన్నీ కూడా మన వెస్ట్ బెంగాల్లో చాలా క్వైట్ కామన్. దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.